పేరోల్ వెబ్సైట్లో ఈ మంత్ శాలరీకి సంబంధించి ఒక అప్డేట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటంటే అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నుంచి మనం చేసేటటువంటి శాలరీ బిల్స్ అన్నీ కూడా ఎవ్రీ మంత్ మనము ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం payroll.herb.apcfs.in అనే వెబ్సైట్ ద్వారా మన హెచ్ఎం గారి యొక్క ఎవరైతే డీడీఓ గారు ఉంటారో వారి యొక్క లాగిన్లో మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ హెచ్ఆర్ పేరోల్ అనేటువంటి టైల్ మనకు కనిపిస్తూ ఉంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే దీంట్లోనే మనకు రెగ్యులర్ పే బిల్ దగ్గర మనకి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క డీడీఓ సంబంధించినది ఈ డీడీఓ కాండర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది యొక్క ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెచ్ఓడి హెడ్ ఆఫ్ అకౌంట్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా మనకి ఒక మెసేజ్ అనేది షో అవుతుందండి. ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇలా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డీడీఓ కోడ్ దగ్గర మన యొక్క డీడీఓ యొక్క కోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గెట్ డేటా దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఇలా అందరి ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ అయిన వాటిని ఏ విధంగా మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది, నాట్ అప్డేట్ అయినవి కూడా రెడ్ కలర్లో మనకు చూపిస్తుంది. ఇక్కడ మనకి అన్నీ కూడా నాట్ అప్డేట్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చిరునామా, ఎంప్లాయీ ఐడి, సేఫ్ ఐడి ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీ నేము, హెడ్ ఆఫ్ అకౌంట్, ఆఫీసు, పొజిషన్, హెచ్ఆర్ఎంస్ డిసిగ్నేషన్, నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్, నెంబర్ ఆఫ్ డేస్ టు క్లైమ్, యాక్షన్, మార్క్ డేట్స్ ఫర్ నాట్ టు బి క్లైమ్డ్. అంటే ఇక్కడ మనకి ఏదైతే మనం ఏదైనా మనకి సంబంధించి ఒకవేళ ఆఫ్ పే లీవ్ కానీ ఇంకేమైనా లాస్ ఆఫ్ పే లీవ్ కానీ ఏదైనా ఓడుకున్నట్లయితే ఆ డేట్కి సంబంధించి అక్కడ డేట్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ టు క్లైమ్డ్ అనే దగ్గర మనం ఇక్కడ 0 ఉందండి. దీన్ని మనం ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన శాలరీ బిల్ కాబట్టి మనం ఎన్ని రోజులైతే ఆ యొక్క ఎంప్లాయీ అనేది మనకి అటెండ్ అయ్యి ఉన్నాడో అన్ని రోజులకు సంబంధించి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రోజు 31 డేస్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ని మనం క్లిక్ చేసినట్లయితే ఎంప్లాయీ అటెండెన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని ఇలా వస్తుంది. ఒకవేళ ఎంప్లాయీ అనేది 31 రోజులు కాకుండా మిగతా ఒక 1 డే అనేది మనకి ఇంకా అతను లీవ్ పెట్టినట్లయితే దానికి సంబంధించి మనకి క్యాజువల్ లీవ్ కానీ స్పెషల్ క్యాజువల్ లీవ్ తప్పించి మిగతా ఏవైనా పెట్టినట్లయితే దానికి సంబంధించి మనము ఇక్కడ ఒకవేళ ఆ ఎంప్లాయీకి సంబంధించి మనం ఇచ్చినట్లయితే ఇక్కడ సేవ్ సపోజ్ ఒక ఎంప్లాయీ ఒక 30 డేస్ వచ్చారు, 31 డేస్కి అంటే మనం 32 డేస్కి ఇచ్చిన తర్వాత సేవ్ అని కొట్టినట్లయితే క్లిక్ చేసినట్లయితే ఎంప్లాయీ అటెండెన్స్ సేవ్ సక్సెస్ఫుల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయీ ఏ రోజు అటెండ్ కాలేదో ఆ రోజుకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి సపోజ్ ఏదో ఒక రోజు మనకు ఆ ఎంప్లాయీ అనేది అటెండ్ కాలేదనుకోండి, అక్కడ మనకి ఏదైతే ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ ఉందో దాన్ని మనకు చేసినట్లయితే ఇక్కడ నో అనేది వస్తుంది. నో అని వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ అని ఉంటుంది. ఆ ఎంప్లాయీ ఏం పెట్టాడని ఏ సెలవు పెట్టాడని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటుంది. ఈఓఎల్ పెట్టాడా, హెచ్పిఎల్ ప్రైవేట్ అఫేర్స్ అని పెట్టాడా, లేదా అనాథరైజ్డ్
ఆప్షన్స్, సస్పెన్షను, ట్రాన్స్ఫర్ టు అదర్ స్టేషను, ఎంప్లాయ్ ఎక్స్పైర్డ్, లీవ్ నాట్ శాంక్షన్డ్. ఇలా మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాన్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఆ ఎంప్లాయ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఇలా మనం ఎవరైనా మనకు సెలవు పెట్టినట్లయితే దానికి సంబంధించినంత ఇక్కడ ఏంటంటే మన క్యాజువల్ లీవ్ లేదా స్పెషల్ క్యాజువల్ లీవ్ తప్పించి మిగతా ఏ రోజుని కూడా ఒకవేళ పెట్టినట్లయితే దానికి సంబంధించిన కాజ్ అనేది మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు ఎంప్లాయీ అనేది వచ్చారో అన్ని రోజులకు సంబంధించిన ఆ డేస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రోజైతే రాలేదో ఎన్ని రోజులు రాలేదో ఆ డేట్కి సంబంధించినటువంటి మనకి కారణం కూడా అక్కడ ఆప్షన్లో మనకు ఉంటాయి. అది మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసినట్లయితే అక్కడికి అది క్లోజ్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క ఎంప్లాయ్కి సంబంధించి అన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా సేవ్ అయిన తర్వాతనే మిగతా సంబంధించి అందరి యొక్క శాలరీ బిల్స్ అనేవి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ప్రతి నెల కూడా మనం చేయవలసి ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, మన మాస్టర్ డేటాలో కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలని కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఆ అటెండెన్స్ సంబంధించి మన మాస్టర్ డేటాలో కూడా మనం ఎలా అప్డేట్ చేయాలనేది, ఎలా సబ్మిట్ చేయాలని చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి సబ్మిటింగ్ ఎంప్లాయీ మంత్లీ క్లెయిమ్ డేస్ అనేది మనకి మాస్టర్ డేటాలో ఇవ్వడం జరిగింది. డేస్ ఫర్ పే బిల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం వీడియో కోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుని గెట్ డేటా దగ్గర మనం వచ్చినట్లయితే సో ఇక్కడ మనకి సేమ్ ఇందాక మనం ఏదైతే చేసామో అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో మన మాస్టర్ డేటాలో కంపల్సరీగా ప్రతి నెల కూడా బిల్ పెట్టేటప్పుడు మనం ఆ ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ని మనం సేవ్ చేసినట్లయితే మనం బిల్ అనేది ప్రిపేర్ చేసుకోగలం. అలా ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ని మనం సేవ్ చేసినట్లయితే ఆ మంత్ యొక్క బిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి సిపిఎస్ కానీ జీపీఎఫ్ కానీ ఎవరైనా ఎంప్లాయీకి మనం కట్ చేయకున్నట్లయితే ఎందుకు కట్ చేయలేదనే విషయం కూడా అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ వీడియో చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆల్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన జీపీఎఫ్ సిపిఎఫ్స్ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూపించలేదు. మిగతా వారు కూడా సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే చేసామో అదేవిధంగా వారు ఎందుకు కట్ చేయట్లేదు అనేది రీజన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ అన్నీ ఉంటాయి, ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏదైతే అప్లికేబుల్ అవుతుందో ఆ యొక్క ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది.